half of it is already harvested and most of it is done, and all they think it's all okay అనుకుని. Farmer actually this was area under irrigation. So I think that is only coming out from this. Yes, sir. That was point where it's పన్నలు తీసుకున్నారు కదా, పన్నలు లాడ్జ్డ్ హీప్స్, ఆ పన్నలు షీవ్స్, లాడ్జ్, హీప్స్, స్టాండింగ్ క్రాప్, 3 types తీసుకున్నాం. So they just threshed from the sheaves. Just now the threshed. So that sheaves is over there, sir. From those sheaves. So this will that is fallen in water will get. Yes, sir. Yes, sir. Broken means house. Sir, after sprouting it absorbs moisture, so full grain will not be there, sir. It will be broken into small pieces. So it is not fit for procurement by SBI. నెక్స్ట్ డే మళ్ళీ గేట్ దాటి కొంచెం ఓకే ఎక్కడంటే డ్యామేజ్ ఉంటే చూపించండి. అది రాత్రి వస్తుంది కదా, లైట్ ఫెయిల్ అవ్వదు కదా. I'm the leader of opposition here, so this we want to give a donation to you. So there are a lot of almost 28,000 as per our estimates of acres were damaged here, basically out of and for the whole constituency. So just take a look at it. A few of our, I have been going all over the constituency. Thank you. ఈరోజు రావణపూడి గ్రామంలో సెంటర్ నుంచి డ్యామేజ్ ఎస్టిమేషన్ కోసం వీళ్ళు రావడం జరిగింది. వాళ్ళని కలుస్తానికి మేమందరం కూడా ఇక్కడ చేరుకున్నాం. మొత్తం వాళ్ళు కూడా పరిస్థితి అంతా పరిశీలించారు. ఇది ఒడ్లు ఎలా అయిపోయినాయి, ఎలా అయిపోయింది అనే దాని మీద చూస్తాను తార్కాణం. ఇది మొత్తం అంతా మొలకలు వచ్చేసి దారుణమైన పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితి కారణాలు ఏంటనేది అయితే వాళ్ళు అనుకోలేదు, కానీ అట్లీస్ట్ డ్యామేజ్ అంచనా వేస్తున్నారు అనుకుంటున్నాను. అది కూడా మనకి ఇక్కడ ఉన్న అఫీషియల్స్ ఇచ్చింది ఆర్డీఓ గారు అండ్ ఎంఏఓ వాళ్ళందరూ ప్రిపేర్ చేసి ఇచ్చారంట. ఎన్యూమరేషన్ స్టార్ట్ చేసాము నిన్నటి నుంచి అని చెప్తున్నారు. ఆ ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత టోటల్ గా ఎంత వస్తుంది ఏమొస్తుంది అనేది ఇప్పటికి ఇంకా ఐడియా రాలేదు. ఆల్మోస్ట్ 10 రోజులు పైన అయిపోయింది. తుఫాన్ అయిపోయి కూడా చాలా దారుణమైన పరిస్థితి. మేము కూడా డామేజ్ ఎస్టిమేషన్ చేసుకుని సుమారుగా 28,000 ఎకరాలు దెబ్బతింది గుడివాడ నియోజకవర్గంలో అని చెప్పి అంచనాకు వచ్చాము. దాని మీదే పంట నష్టం అంతా వాటిల్ని అనేది వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. వాళ్ళు సరైన యాక్షన్ తొందరగా తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. సో తొందరగా తేల్చండి. రైతులు చాలా ప్రాబ్లం లో ఉన్నారు. ఈ రోజుకి ఈ బ్లాక్ గ్రామ్ సీడ్స్ వస్తున్నాయో రావట్లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మినువులు ఇస్తారా లేదా అనే పరిస్థితి ఎవరికి ఐడియా లేదు. సబ్సిడీ మీద ఇస్తారా, ఇస్తే ఎంత సబ్సిడీ మీద ఇస్తారు. అలాగే ప్రతి పేపర్ స్టేట్మెంట్ చూసినా వేరే రకంగా ఉంటుంది. వైసీపీ గవర్నమెంట్ లో పూర్తిగా ఏమవుతుందంటే ప్రతి గింజ కొనేస్తున్నాము, మీరేమి బాధపడవసరం లేదంటారు. ఏ గింజ కొనబోతున్నారో ఎలా కొనబోతున్నారో తెలియదు. వరి పంట చూస్తే సగం ఒరిగిపోయి ఉంది. ఒరిగిపోయిన పంటని మళ్ళీ కొయ్యాలంటేనే బోల్డ్ అంత కాస్ట్ అవుతుంది. దానికోసం ఏం చేయాలనేది ఎవరికి అర్థం కావట్లేదు. రైతు పరిస్థితి పరమ దుర్భరంగా ఉంది. మనం ఈ రోజుకైనా కానీ కళ్ళు తెరిచి రైతును ఆదుకునే చర్యలు ఇమీడియట్ గా జరగాలి. ఇంకా మినువులు పంపిణీ అనేది జరగట్లేదు. జరగడానికి వాళ్ళ దగ్గర రెడీగా కూడా లేదు. ఎంత ఇస్తాం అనేది ఇంకా చెప్పట్లేదు. మీరు అర్జెంట్ గా అయ్యా ఈ రైతుకి ఇచ్చిన ఏ రూపాయి నష్టం అవ్వదు. మీకు మళ్ళీ చెప్తున్నాం, రైతుకు వచ్చిన ప్రతి రూపాయి మళ్ళీ తీసుకెళ్లి పంట మీద పెడతాడు, పొలం మీద పెడతాడు. ఆ డబ్బులు ఏమి వేస్ట్ అవ్వవు. ఇమ్మీడియట్ గా ఇవ్వాల్సిందేదో కానీ ఇచ్చేసి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుతా